ఉస్తాద్ భగత్ సింగ్ నైట్ ప్రీమియర్స్ అయింది కాబట్టి కానీ మిస్ అవుతాం. ఉన్నట్టు ఎత్తరా ఎత్తరా బిల్డప్ ఇస్తున్నాను మీకు తొలి ప్రేమ సంగీతం కావాల్సిన కమర్షియల్ హిందూయిజం ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ వచ్చింది నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గబ్బర్ సింగ్ లెవెల్ కామెడీ ఉండాలి. ఒక జీరో నుండి స్టార్ట్ పుష్పం వస్తుందండి. స్వాగ్ సూపర్ అండి. అది డాన్స్ లేదు. ఈరోజు అయితే మనము ఒక స్పెషల్ మూవీ అయితే చూడడానికి వచ్చేసాము. ఇట్స్ నన్ దాన్ ఉస్తాద్ భగత్ సింగ్. సో చూసేద్దామా అది ఎలా ఉందో స్టోరీ అని. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మంచి రివ్యూస్ కూడా వస్తూ నేను నైట్ ప్రీమియర్స్ అయింది కాబట్టి సో వెయిటింగ్ టు వాచ్. ఇది ఇంకా ఫస్ట్ డేనే. సో చూసేద్దాం ఎట్లుంది. టార్గెట్ లేట్ అవ్వచ్చు కానీ మిస్ అవుతాం. How was the movie? How was the movie? How is the movie? Thank you. How is the movie? How is the movie? How is the movie? Thank you. How is the movie? How is the movie? How is the movie? How is the movie? Super agide. How is the movie? How is the movie, sir? Movie ಹೇಗಿದೆ? Movie ಹೇಗಿದೆ? Movie ಹೇಗಿದೆ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. Movie ಹೇಗಿದೆ? ಚೆನ್ನಾಗಿದೆಯಾ ಮೂವಿ? ಮೂವಿ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? ಮೂವಿ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా టిన్ 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 గత్తరే గత్తరా లేపేతం గత్తరా ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరా గత్తరా లేపేతం గత్తరా ఎత్తరా ఎత్తరా లేపేతం గత్తరా దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా టిన్ 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 దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా టిన్ 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 టిన్. గైస్ అందరికీ అర్థమైపోయింది ఈరోజు మన స్టోరీ ఏంటి అనేది. సో ఇట్స్ అనదర్ దాన్ ఉస్తాద్ భగత్ సింగ్ కా స్టోరీ. సో నేనైతే మూవీ చూసేసాను. నాకైతే కాలర్ ఎత్తామని అనిపించింది. ఆ సాంగ్లో ఉన్నట్టు ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అన్నట్టు అయితే నాకు అనిపించింది. నేను ఇస్తున్న బిల్డప్ చేసి మూవీ అయితే చూడండి. నేను ఎందుకు బిల్డప్ ఇస్తున్నాను అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. సో అది కూడా ఒక లవ్ స్టోరీ బాగుంది, బిల్డప్ స్టోరీ. సో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదనిపించింది అంటే శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి లవ్ స్టోరీ. చాలా చాలా బాగా తీశారు ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్. సో చాలా చాలా బాగా తీశారు. నేను అన్నీ రివీల్ చేస్తే మీకు స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. సో ఐ డోంట్ వాంటెడ్ టు బ్రేక్ ద సస్పెన్స్. అండ్ ఈ పాటకి ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో అంతా తొలి ప్రేమ సాంగ్ అయితే పబ్లిక్ అయిపోయింది. సో అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో కొద్దిగా కేరళ స్టోరీ అది ఇది ఇంక్లూడ్ చేశారా అంటే చెప్పండి, మీరే చూడండి. కొంచెం అయితే ఆ స్టోరీస్ బాగానే ఉంది. మూవీ అయితే స్టార్ట్ అయింది. ఇంట్రడక్షన్ చాలాసేపటికి పవన్ కళ్యాణ్ రారు, ఒక హైప్ ఇచ్చారు. లైక్ ఓజీ అంత స్టోరీ అయిపోయేలా ఏం లేదు. కొంచెం స్టోరీకే వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు.
సో ఆయన ఇంట్రడక్షన్ సీన్ కానీ ప్రతి ఒక్కటి నాకు చాలా చాలా నచ్చింది ఈ మూవీలో. ఓజీలో ఎలా అంటే తనకు ఒక హైప్ ఇచ్చి, ఆ హైప్‌కి తగ్గ ఫైట్స్, స్టోరీ అంతా ఇచ్చారు. ఇక్కడ భగత్ సింగ్ గారి స్టోరీ కాబట్టి సస్పెన్స్ రివీల్ చేస్తే బాగుండదేమో. ఒకలాంటి కామ్ స్టోరీ. కాము, పోలీస్ మిక్స్డ్ స్టోరీ. ఒకలా చెప్పాలంటే ఒకలాంటి లవ్ స్టోరీ ఉంది, ఒకలాంటి ఫైటింగ్ స్టోరీ ఉంది, ఒకలాంటి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటిని కవర్ చేసేసారు హరీష్ గారు. సో అందుకే నాకు తెలిసి ఈ మూవీ అయితే చాలా చాలా బాగుందని నాకు అనిపించింది. అంటే ఏది ఎక్కడ కావాలో దాన్ని కరెక్ట్‌గా పెట్టేశారు. కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ కొన్ని మూవీస్‌లో నేను ఆల్రెడీ చెప్పేసాను. స్టోరీస్‌లో ఒక్కొక్క చిన్న చిన్న మైనస్‌లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మైనస్‌లు అనేది నాకు కనిపించలేదు. స్టోరీ కరెక్ట్‌గానే అన్నీ అయితే సెట్ అయినట్టే నాకు అనిపించింది. హిందూయిజాన్ని కూడా కొంచెం చూపించున్నారు. లైక్ మరీ హరిహర వీరమల్లులో లెవెల్‌లో అది స్టోరీనే ఫుల్ హిందూయిజం స్టోరీ. సో ఇక్కడ చూపించారు. ఏంటంటే ఇదొకటి ఉంది దీన్ని సాల్వ్ చేయాలి. అంటే స్టోరీ కరెక్ట్‌గా అనుగుణంగా అక్కడక్కడ వచ్చింది వెళ్ళిపోతుంది. అన్నీ సాల్వ్ కూడా అయిపోతది. నాకు ఎలా అనిపించిందంటే చూస్తూ ఉంటే సూర్య గారిది ఏదో ఒక మూవీ ఉంది కదా పోలీస్ స్టోరీది. అనుష్క గారిది, సూర్య గారిది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని రిలీజ్ అయింది కదా! సో అలాంటి స్టోరీ లాగా నాకు అనిపించింది. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. అండ్ దెన్ నాకు ఇది తెలిసి ఈ 2 పార్ట్ల కంటే ఈ పార్ట్ కూడా బాగుంది. నా టైంలోకి తగ్గినట్టుగా తీశారు వాళ్ళు గబ్బర్ సింగ్ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ. ఈ టైంకి తగ్గ స్టోరీని ఇప్పుడైతే తీశారని నేను అనుకుంటున్నా. ఒక ప్యూర్ లవ్ స్టోరీని చూపించారు నాకు పవన్ కళ్యాణ్ గారిది, తర్వాత శ్రీలీల గారిది. తను చాలా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, తింగర్ బుచ్చి లాంటి క్యారెక్టర్. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. దేఖ్ లెంగే సాలా ఒక టైంలో పడుతుంది. ఆ టైంలో స్టోరీకి ఉన్న హైప్‌కి అది పడే సాంగ్‌కి భలే ఉంటుంది. కాలర్ ఎత్తరా సాంగ్ కూడా బాగుంది. అంటే కాలర్ ఎత్తరా సాంగ్‌కి ముందు వాళ్ళు ఇచ్చిన హైప్‌కి ఆ సాంగ్‌కి సూట్ అయింది. ఆ హైప్ అన్నీ రివీల్ చేస్తే బాగుండదని నేను ఏది రివీల్ చేయట్లేదు. మీరే చూడండి. నాకైతే నచ్చింది మూవీ. ఒక క్లీన్ మూవీలాగా అనిపించింది. వయలెన్స్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ మూవీ అంటే వయలెన్స్ ఉండనే ఉంటుంది. అది ఓజీలాగా బ్లడ్ అట్లా లేకపోయినా అది వచ్చి గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి అది అట్లా ఉంది. సో దీంట్లో అయితే నాకు కరెక్ట్‌గానే అనిపించింది. బాగానే ఉంది అనిపించింది. అండ్ కొన్ని సీన్స్‌లో ఎక్కడైనా టూ మచ్ వయలెన్స్ అనిపించే దగ్గర బ్లర్ కూడా చేసేసారు కొన్ని ప్లేసెస్‌లో. సో అదైతే నాకు బాగా నచ్చింది. అంటే మరీ ఎక్కువ వయలెన్స్ లేదు. స్టోరీకి తగ్గట్టుగా ఉంది. టూ మచ్ ఆఫ్ నో వయలెన్స్. ఓకే. మెయిన్ స్టోరీ బాగుంది. స్టోరీలో రాశి ఖన్నా గారు కానీ, శ్రీలీల గారు కానీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా చాలా బాగుందని నాకైతే అనిపించింది. ఇంకా ఆయన డీసీఎం కాబట్టి మనం డీసీఎం అని అనుకోము, ఆయన సీఎం లాగానే ఫీల్ అవుతాము. సో ఆయనకి తగ్గ స్టోరీసే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆయన ఈ మధ్య. హరిహర వీరమల్లు కానీ, ఓజీ కానీ అండ్ దిస్ ఆల్సో. ఎక్కడ హిందూయిజాన్ని తక్కువగా అయితే చూపించట్లేదు. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ చూపించారు. అంటే ఇది ఒక్కటి మాత్రం చెప్తాను నేను, ఏమనుకోకండి. ఏంటంటే కొంతమంది వేరే కంట్రీస్ ద్వారా ఇండియాస్కి వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్స్ తీసుకుంటారు కదా, ఆ స్టోరీని కొంచెం చూపించారు. అంటే ఈయన తీస్తున్న విధానంలో ఏమవుతుంది అంటే అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేలా ట్రై చేస్తున్నారు. సో ఆ విధానం చాలా బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారి స్టోరీస్ విధానం అని నాకు అనిపించింది. చాలామందికి ఉండే కామన్ క్వశ్చన్స్ ఏంటంటే గబ్బర్ సింగ్ లెవెల్ కామెడీ ఉందా అని. కామెడీ అయితే ఉంది. అండ్ అక్కడక్కడ కామెడీ చాలానే బాగుందని నాకు అనిపించింది. అండ్ నేను పవన్ కళ్యాణ్ గారి లైఫ్ స్టైల్ గురించి చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఒక జీరో నుండి స్టార్ట్ చేశారు. అంటే చిరంజీవి గారు ఆయన్ని హీరోగా ఇంట్రడ్యూస్ అయితే చేశారు, కానీ ఆ తర్వాత కూడా ఆయన మూవీస్ కొన్ని బాగానే ఆడాయి, కొన్ని మళ్ళీ తర్వాత జీరోలో పడిపోయినారు. సో ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ వాళ్ళ స్టోరీస్ చెప్పాలా అండి? చెప్తే సస్పెన్స్ బ్రేక్ అయిపోతుంది, ఒకలాగా బాగుంటుంది. నాకు ఒక్క పాయింట్ ఏంటి ఈ మూవీలో నచ్చింది అంటారా, స్వాగ్ సూపర్ అండి. అసలు ఒక నడక కానీ, ఒక డ్యాన్స్ స్టెప్ వేసినా కానీ,
స్టోరీ కూడా యాక్చువల్లీ ప్లస్ అయింది. స్టోరీలో ఎక్కడ నాకు మైనస్ కనిపించట్లేదు. అది ఏంటో కానీ కొందరికి పార్ట్ టూనే యాక్చువల్లీ సూపర్బ్గా ఉండేది. చాలా నాకు బాగా నచ్చిందే పార్ట్ టూ. పార్ట్ వన్ బాగుంది, కాకపోతే పార్ట్ టూ చాలా బాగుంది పార్ట్ వన్ కంటే నాకు. పార్ట్ టూలో పార్ట్ వన్లో ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగుందండి. ఇచ్చాడు ఒక ఎలివేషన్స్ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. మీరు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. మీరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే వెళ్ళి చూడండి మూవీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకపోయినా అందరూ వెళ్ళి మూవీ చూడండి. ఫ్యామిలీ స్టోరీస్ ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుందండి. నేను ఇప్పుడు మీకు బయట పబ్లిక్ టాక్ కూడా పెట్టా కాబట్టి మీరందరూ చూశారు. అందులో నాకు తెలిసి ఎవ్వరూ బాగాలేదని అయితే చెప్పలేదు. వాళ్ళ ఎనర్జీ అంటే అది కామ్గా పెట్టారు కాబట్టి స్టోరీని కామ్గానే వచ్చారు వాళ్ళంతా. ఓజీలోలాగా వైలెన్స్ అని పడేస్తా ఇచ్చి పడేస్తా అనేలాగా సూపర్ అనేలాగా, బికాస్ అది కామ్ స్టోరీ కాబట్టి. సో చాలా బాగుంది. నాకైతే నా ఒపీనియన్, నా ఫీలింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మనకు శ్రీలీల ఉందనంగానే ఇక డాన్స్ అది ఇది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకునేస్తాము. కానీ అలా ఏం లేదండి. అసలు శ్రీలీల గారిది డాన్స్ లేదు అసలు. ఉన్నదో ఏదో ఒక చిన్న స్టెప్ పెట్టారు, ఒక్క స్టెప్ పెట్టారు, అది దేఖలేంగే సాలాలో. అది ఒక్క స్టెప్ ఆ సాంగ్లో కూడా ఆవిడ కూర్చొనే చేస్తూ ఉంటారు కానీ మధ్యలో లేచి వచ్చి ఆడతారు. కానీ ఎక్కడ డాన్స్ అయితే చూపించలేదండి. అదైతే నేను పక్కా చెప్పగలను. మొత్తం స్టోరీలో శ్రీలీల గారు చాలా మునిగిపోయారు. చాలా బాగా యాక్ట్ కూడా చేశారు. నాకెందుకో ఫస్ట్ టైం శ్రీలీల గారు కరెక్ట్గా యాక్ట్ చేశారని అయితే అనిపించిందండి. ఎందుకంటే తన వచ్చిన మూవీస్ అన్నీ కూడా తనకు డ్యాన్స్ పరంగానే తీసుకునేవాడు. సో ఉట్టి డ్యాన్స్ తప్పితే వేరే ఏది ఉండదు స్టోరీస్లో. కానీ ఇక్కడైతే తనకు ఇంపార్టెన్స్ ఇచ్చి స్టోరీ తీశారని కాబట్టి శ్రీలీల గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇక్కడ మనకు ఏడుపు వచ్చేస్తుందండి శ్రీలీల గారిని చూస్తుంటే. ఇక్కడ మూవీలో అంతే హ్యాపీగా ఉంటుంది, అంతే బాధగా ఉంటుంది, అంతే ఒకలాంటి ఎనర్జీ కూడా వస్తుంది, ఒక హ్యాపీనెస్ కూడా వస్తుంది. శ్రీలీల గారి తింగర్తనం ఉంది కాబట్టి సో అన్ని రకాల ఫీలింగ్స్ అయితే వస్తుంది శ్రీలీల గారిని చూస్తుంటే. ఒక చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ తనది. చాలా బాగా చేశారు. అంటే ఆ క్యారెక్టర్కి సూట్ అయిపోయారు తను. అంటే నచ్చలేదా ఇంతకుముందు చేసింది అంటే అలా ఏం కాదు. ఇంతకుముందు చేసిందంతా ఒక లెవెల్ అయితే దీంతో ఆవిడ ఒక మెట్టు ఎక్కేశారనే చెప్పాలి. అంటే డ్యాన్స్ వరకే చేశారు కాబట్టి ఇక్కడ స్టోరీ పరంగా ఒక మెట్టు ఎక్కేశారు అని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. నేను చూసిన తర్వాత అలా ఉంటుందో లేదో అనుకొని నేను కూడా వెళ్ళాను. కానీ అలానే యాక్చువల్లీ తన స్టోరీ చాలా బాగుందని నాకైతే అనిపించింది. ఒక సింధూర్ అనే పదానికి చాలా బాగుంది తన స్టోరీ. ఒక అచ్చు తెలుగు ఇంటి పిల్లలాగా అయితే తను ఉంది. అండ్ తన డైలాగ్స్ కానీ డెలివరీ కానీ చాలా ఫాస్ట్గా మాట్లాడిస్తుందండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇలా పీజీలో వాటర్ ట్యాంక్ ఏదో ఒక డైలాగ్ ఉంది, మా పీజీలో వాటర్ పోయింది అని. సో మా పీజీలో కరెంట్ పోయింది. సో ఇట్లా ఫాస్ట్గా మాట్లాడిస్తుంది, గలగలగా మాట్లాడిస్తుంది. సో తన క్యారెక్టర్ అలాంటిది, గలగలగా మాట్లాడాలి. అది నాకు చాలా బాగా నచ్చింది. గైజ్ ఈరోజు మన హిమాని కూడా సినిమాకి వచ్చింది. సో సినిమా ఎలా ఉంది హిమాని? సూపర్గా ఉంది. థియేటర్ ఇష్టము. నెక్స్ట్ నాకు హీరోయిన్ కూడా ఇష్టము, శ్రీలీలనా. నాకు చాలా ఇష్టము. ఆ బాయ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇష్టము. అవునా? నాకు చూసే లోపల ఏడుపు వచ్చేసింది. అవునా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఈ డైలాగ్ అడిగింది నేను. ఈ బిడ్డ చాలా పిచ్చిది పవన్ కళ్యాణ్కి, పిచ్చ ఫ్యాన్. ఇట్లరా. సో నీకు ఇంకేం పాటలు నచ్చిందా, స్టోరీ నచ్చిందా, ఏం నచ్చింది? పాటలు స్టోరీ రెండు నచ్చిందా? ఎలాంటి పవన్ కళ్యాణ్ రిచ్. యా పాట ఎక్కువ ఇష్టమైంది? అది చెప్పు. అది ఆ సాంగ్ దేఖలేంగే సాలా. బాగుంది కదా. థ్యాంక్ యూ. పాడు.
దేకిలేంగే సాలా చూసినాంలే చాలా. ఎట్లా చేస్తాడు? దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా. నారో ఆరో పెన్సిల్ ఓహో, లిరిక్స్ కూడా పాడుతుంది. లాస్ట్ దూరం పోతుంది. థ్యాంక్ యూ హిమాని గారు. వెల్కమ్. సో ఇంకేమైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ వేసేయండి. నేనైతే దానికి రిప్లైస్ అయితే పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడు. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానా అని ఆలోచిస్తున్నా.